నల్లరేగల్ల నల్లగొండ మట్టి గర్భాన తల్లిదండ్రి చదువు సంఖ్యలోన నిలిచినాడు ఉంటే దక్కు ఏదైనా తల వంచమైనా వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట కెరటం కేసీఆర్ బాట నడిచిన పాదం నికరంగా శ్రమించి చేరెను శిఖరం వినరానేడు అతని జీవిత కథనం వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక దెబ్బలు తిని అనేక కేసులు వందలాది కేసులు ఎదుర్కొని జైళ్ల పాలై తెలంగాణ ఉద్యమ సాధనలో పనిచేసినటువంటి యువ నాయకులు. ఉన్నత చదువులు చదివాడు, ఉన్నంతలో బాగున్నాడు, అది చాలని కూర్చోక పిడికిలెత్తాడు. వీరుల గాథలు చదివాడు, విజయపు దారులు వెతికాడు, నిరతం నిప్పుతునకై అడుగులేశాడు. తనకెప్పుడు జనహితమే నడిపెనుగా ముందుకు ఆగునమే. ఉస్మానియాలో ఉదయించి ఉద్యమ సూర్యుడు తెలంగాణ సాధన కోసమే అంకితమయ్యాడు. ఏడాదిన్నాడు ఎన్ని గోసలబడ్డాడు, సైనికుడల్లే అన్నా సమరం చేశాడు. వీరుడి చేతుల్లో నా ఆయుధమయ్యాడు, పోరల ముందుకు నడిపి పోరుల దూకాడు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిస్తూ పోరాటం చేసిన విద్యార్థి నాయకుడు. ఇద్దరు కొడుకులగన్నా బంగారు తండ్రి, నిద్దరలేపే ఉద్యమ పొద్దు కొడుకండి. బడుగుల బతుకుల్లోన గొడుగవుతాడంట, అందరి దీవెనతో అన్న సల్లగుండాలంట.